హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా రుచిగా ఉండే ఎంతో సింపుల్ టెక్నిక్ అయినా ఇడ్లీ సాంబార్ ఎలా తయారు చేసుకుంటామో చూద్దాం. ముందుగా కందిపప్పును బాగా ఉడికించుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఇలా స్మాష్ చేసుకొని ఒక బౌల్లో ఉంచుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో పప్పు దినుసులు వేసి బాగా వేయించుకొని అందులో కొంచెం ఇంగువ పొడిని కూడా యాడ్ చేసినట్లే రుచి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చిన్న ఆనియన్ ఇక్కడ యూస్ చేశాను. సో ఇది చాలా టేస్టీగా సాంబార్ను రుచి ఇంక్రీజ్ చేస్తుంది. పెద్ద ఆనియన్ కూడా వేసుకుని చేసినట్లయితే ఈ ప్రాసెస్ని చాలా టేస్టీగా ఉంటుంది. మనం పప్పుని ఉడికించుకున్న తర్వాత ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కదా, ఇందులో టొమాటో ముక్కలను బాగా యాడ్ చేసి మిక్స్ చేసినట్లయితే వీడియోలో చూపించిన విధంగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అలా తయారవుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసినట్లయితే బాగా అది జ్యూసీగా స్మూత్గా మ్యాష్ అయిపోతుంది టొమాటో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్లో సాంబార్ ఎలా ఉంటుందో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఇందులో పచ్చి కరివేపాకును కూడా వేసి మరొకసారిగా అన్ని మిశ్రమాన్ని కలుపుకుందాం. కొంచెం ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును అందులో యాడ్ చేసి తగిన వాటర్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవటమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను సాంబార్ పౌడరు షాప్లో నుంచి కాకుండా నేనే ప్రిపేర్ చేసి దీంట్లో వేస్తున్నానండి. సో సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలో నేను లింక్లో పెడతాను. సో మనకి ఉడుకుతున్నప్పుడే ఆ స్మెల్ హోటల్ సాంబార్ స్మెల్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ని మాకు తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేద్దామా? సూపర్. Thank you.